ఫస్ట్ పాయింట్ ఏంటి? మారు మనసు పొంది చెడుగును విసర్జించి తీర్మానం ప్రకటించి ఉండు. రెండవది ఏంటి? లోకానికి లోక సంబంధమైన వాటికి దూరంగా ఉపవాసం ఉండి కూడా వార్తలు చూస్తుంటారు కొంతమంది. అవసరంలా. ఎందుకు అంత తపన? 2 రోజులు ఆగు, లేకపోతే 3 రోజులు ఆగు, లేకపోతే ఒక రోజు ఆగు. ఉన్నంత వరకన్నా కాస్త ప్రశాంతంగా ఉండు. ఆ కొద్దిసేపట్లో కూడా నేత్రాశ పాపం. ఒక పక్క ఎండుతున్న ఈ శరీరం ఆగదు, ఒక పక్క ఎండుతున్న ఇది ఆగదు. నేత్రాశ అన్న చెయ్యి, ఎటుగుడి కడుపు నింపట్లో నేత్రాశ పాపం అన్న చెయ్యి అని కళ్ళు చూడు అంటది. సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టు. ఏవేవి నిన్ను అభ్యంతరపరుస్తాయో వాటికి దూరం అయిపో, దేవునికి బాగా దగ్గర అయిపో. రెండవది వాక్యానికి దగ్గర. 2 చేయాలి. వాక్యంతో ఆత్మని నింపాలి. పాటేమో ఎగిరెగిరి పాడుతాం. నేను పాట ఎత్తుకుంటే ఇప్పుడు మిమ్మల్ని ఆపలేను. చూడండి. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆహారము. ఆగారా? ఆగరు. పాట ఎత్తుకుంటే చల్లి ఎగబడి పాడతాం. ఆనందం పాడండి, అదే నాకు కూడా కావాలి. కానీ ఏం పాడుతున్నారు కదా ఆలోచించారా? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము అంటాడు. వాక్యాన్ని మాత్రం చదవడం. పాట ఎత్తుకుంటా మూసుకెట్టే నా యేసయ్య. నువ్వేం పాడుతున్నా? నా పాదాలకు దీపం అంటావు, చీకట్లో తిరుగుతూ ఉంటావు. నీ వాక్యం నా పరవశం అంటావు, దాని జోలికి పోవు. ఇక మిగిలిన దగ్గర పరవశాలు ఎత్తుకుంటూ ఉంటావు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. యేసన్న గారు పాటలలో మర్మాలను ప్రసంగం చేశాడు. ఆయన దేవుని వాక్య మర్మాలని అసలు పాటల్లో నిబిడీకృతం చేశాడు. ఆయన పరిశుద్ధాత్మ మూలంగానే పాడాడు. ఆయన సందేహమే లేదు అందులో. ఒక పదం క్యాజువల్గా నేను పెట్టానని ఆయన అనుకుని ఉండొచ్చు, కానీ అందులో దేవుని ఆత్మ జోక్యం చేసుకున్నాడు. ఒక్కొక్క పాటను వర్ణించి నేను మాట్లాడాను అనుకో, మీ జీవిత కాలానికి నా జీవిత కాలానికి సరిపోయినటువంటి సందేశం అంతా ఉంటుంది పాటల్లోనే. అంత సబ్జెక్ట్ ఉంది ఆయన సాంగ్స్లో. అర్థమైందా? సామాన్యమైన సంగతి కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు పాడిన పాటలోనే నీ వాక్యమే నా పరవశము అన్నాడు. అసలు పరవశం అంటే ఏంది? పరవశం అంటే ఏంది? మనకు తెలిసి పరవశం అంటే ఏదో లోపల పరవశం, పరవళ్ళు దొక్కుతూ అని కదా. పరవశము అంటే ఇతరుల వశము. పరులు అంటే ఇతరులు, వశమగుట అంటే అప్పగింపబడుట. నీ వాక్యము నా పరవశము అంటే నన్ను ఆత్మవశుని చేస్తుందయ్యా నీ వాక్యము అంటున్నాడు. ఎట్లనో చెప్పనా? ప్రభువు దినమందు నేను పద్మాసు ద్వీపమున పరవాసినై ఉన్నాను, ప్రభువు దినమున నేను పరవశుడనై ఉండగా అన్నాడు. చూడు ప్రకటన గ్రంథంలో. రెండోది ఏమన్నాడు? నీ వాక్యము నా ఆత్మకు ఆహారం అన్నాడు. నా శరీరానికి ఆహారం ఓకే, ఆత్మకు ఆహారం లేకపోబట్టి ఆత్మీయ జీవితంలో పతనం అవుతున్నాం, దిగజారిపోతున్నాం. అందుకు ఆ భక్తుడు పెట్టేశాడు పాటలో, నీ వాక్యం. అరే మనకు చెప్తున్నాడు, రే పిచ్చోళ్ళారా వాక్యం తినండిరా, ఆత్మలో బలపడతారు. వాక్యము ఎవనిలో ఉంటుందో వాని మీదరా అభిషేకం నిలిచి ఉండేది.
వాక్యం ఎవనిలో కార్యరూపం దాలుస్తుందో వానికి రెట్టింపు అభిషేకం. ఊరక మోకాళ్ళుని దించో కుమ్మరించో బోర్లై అంటే కాదురా. వాక్యాన్ని తినండిరా నాయన, వాక్యాన్ని స్వీకరించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యంతో నింపబడండి. వాక్యమై ఉన్న యేసు ఎక్కడుంటాడో అక్కడ పరిశుద్ధాత్మ పావనం వాలేది. హల్లెలూయా. మూడవది, దీపం లేనోడు చీకట్లో గుంట గొయ్యో తెలియకుండా పోయి పడతాడు, పడి అంటాడు. అట్లా నువ్వు పడటానికి అవసరం లేకుండా, పడే అవకాశం లేకుండా నేను దీపం ఇచ్చారా నాయన నీకు. ఇప్పుడు నేను పడ్డాను ప్రభా, కనపడక పడ్డానంటే ఆయన ఏమంటాడు తెలుసా? చీకటి నిజమే, చీకటి నిండిన లోకం నిజమే, అయితే నా వాక్యం అనే వెలుగు దీపాన్ని నీకు ఇచ్చా కదయ్యా. 119వ కీర్తనలో అంటాడు, నీ వాక్యమును ధ్యానించువారు గైకొన్నవారు తూలి తొట్టిలుటకు కారణమే లేదన్నాడు. పడే ఛాన్సే లేదు వాక్యాన్ని గైకొన్నట్టే. అంటే వాక్యపు దీపాన్ని వాడనందుకే నువ్వు గుంటలో గోతిలో పడ్డావు. వాక్యాన్ని దీపంగా చేసుకుని నువ్వు అడుగులు వేసినట్టయితే నువ్వు పడేదానికి ఛాన్సే లేదంటాడు. బా, ఏం మాట అండి అది. మనమేమో ఈ పాటలో పదాలని పదాలుగానే చూసుకున్నాం, కానీ ఆ పదాలని మన పెదాల మీదే ఆడించడం చేశాం, కానీ అది మన హృదయంలోకి తీసుకుని అరే ఇంత ప్రాముఖ్యం కదా ఇది, నేను ఎందుకు శరీరాన్ని పోషిస్తున్నాను కానీ ఆత్మని నిర్లక్ష్యం చేస్తున్నాను, అయ్యో ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి, ఆత్మని బలోపేతం చేసుకోవాలి, నేను ఆత్మలో మండాలి అని ఎందుకు అనుకోలేదు? మోసపోయాం. అందరం సరి చేసుకోవాలి.